అంటే నెహెమ్యా దాన్ని ఎలా చూశాడంటే, ఏదో గోడలు పడిపోయినాయి, ఏదో ఒక ప్రాబ్లము కాబట్టి గోడలు కట్టాలని కాదు. గోడలు కట్టకుండా అలాగే ఉండమంటుంది, అది అవమానం కింద చూశాడు నెహెమ్యా. గోడ ఎందుకు ఇంపార్టెంట్ అయింది, ప్రాకారం ఎందుకు ఇంపార్టెంట్ నెహెమ్యా కంటే, అది నింద తొలగిపోవాలి. కాబట్టి నింద తొలగిపోవాలంటే ప్రాకారాలు కట్టబడాలి. కాబట్టి ప్రాకారాలు కడదాం మనకు సేఫ్టీ ఉంటుంది అంటలేదు. నింద పోవాలంటే మనం ప్రాకారాలు కట్టాలి. ఎందుకంటే అలా ఉన్నంత వరకు కూడా మనకి నింద కలుగుతుంది, మనకు అవమానం కలుగుతుంది. మనకు అవమానం కలిగితే మన దేవుడు ఏమీ చేయలేడు అంటారు, మన దేవునికి అవమానం కలుగుతుంది. కాబట్టి నింద పోవాలంటే ఇది కట్టబడాలి. అందుకన్నాడు, ఇది కట్టే నిందను తీసేద్దాం. ప్రతి భౌతికమైనటువంటి ఒక ప్రాబ్లం వెనకాల ఇలాంటి ఒక మూల కారణం కూడా ఉంటుంది. దాన్ని చూడగలిగితే ఎవరైనా సరే అడుగు ముందుకేస్తాం. మనం ప్రాబ్లం జస్ట్ ప్రాబ్లంగానే చూస్తాం, కానీ అది భవిష్యత్తు అది ఈ ప్రాబ్లం అంటే జస్ట్ ఒక లోటు ఉంది మనకి, లేదా మన సంఘానికి ఒక లోటు ఉంది, లేదా మనకు ఒక లోటు ఉందని కాదు. ఇక్కడ దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది బయటకి, అది బయటకి